హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ టుడే ఈరోజు నెయ్యి చేద్దామని ప్రిపేర్ అవుతున్నానండి. నెయ్యి అంటే బటర్తో నెయ్యి చేస్తున్నానండి. ఆల్రెడీగా బటర్ ఉంది నా దగ్గర. అది ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. జస్ట్ ఏమీ లేదు, సింపుల్. ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. మరగనందుకు మాత్రం 5 మినిట్స్, 10 మినిట్స్లో నెయ్యి రెడీ అయిపోతుంది. చూద్దాం రండి. నచ్చితే లైక్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. రండి చూద్దాం తయారయ్యే విధానం. 4 ప్యాక్స్ వస్తాయండి. చూసారా 4 ప్యాక్స్. నేను ఆల్రెడీ ఒక ప్యాకెట్ ఓపెన్ చేశాను. బటరు, ఇది బటర్ లాగా యూస్ చేసుకోవచ్చు, మనం నెయ్యిలాగా యూస్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ ఏమైనా వండేటప్పుడు మాత్రం బటర్ లాగా బాగా యూజ్ అవుతుందండి. ఇది మాత్రం చాలా బాగా. ఇది నాకైతే 1 మంత్ పైనే వస్తుందండి. 2 మంత్స్ దాకా వచ్చేస్తుంది నెయ్యి. ఇది మాత్రం చాలా మంచిదండి. ఇలా తీసుకొచ్చి మరగబెట్టుకున్నందుకు బాగానే ఉంది. నేను లాస్ట్ టైం మరగబెట్టాను, బాగానే ఉంది. అందుకే ఇప్పుడు కూడా ట్రై చేస్తున్నాను. చూసారా 4 ప్యాక్స్ ఇలా ఉంటుంది. ఒక ప్యాకెట్లోని ఒక క్యూబ్ ఉంటుంది. నేను ఆల్రెడీ 2 వేసాను, 3 వేసేసాను. చాలా మంచి స్మెల్ వస్తుందండి. యూస్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఎందుకంటే నేను ఎప్పుడు ఇది చాలా రోజుల నుంచి వాడుతున్నానండి. ఎక్కువ వెజిటేబుల్కే నేను వాడుతున్నాను ఇది బటరు. నేను నెయ్యి తయారు చేసినప్పుడు ఒక వీడియో చేద్దామని, మీకు తెలుస్తుంది కదండి, తీస్తున్నాను. నెక్స్ట్ కాస్కోలో ఉంటాయని చాలామందికి తెలుసు. ఇది తెలియలేని వాళ్ళు చూస్తారని వీడియో. బాగుంది. బటర్ లాగా యూజ్ చేసుకోవచ్చు, నెయ్యిలాగా యూజ్ చేసుకోవచ్చు. ఇది మరగబెట్టినందుకు ఒక 7 మినిట్స్లో మరిగిపోతుందండి. పెద్ద టైం ఏం పట్టదు, చాలా తొందరగా అయిపోతుంది. చూసారా నేను స్టీల్ గిన్నెలో వేసుకున్నాను అన్నీ ఓపెన్ చేసి. చూసారా చాలా బాగుంటుంది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి, మంచిగాను. నెయ్యి మరగబెట్టాక చాలా బాగా వస్తుంది స్మెల్. మరగబెడదామా, ఇంకా స్టవ్ వెలిగించుకోవడమేనండి. ఇలా గిన్నెలో, నేను స్టీల్ గిన్నెలో ఎందుకు వేసానంటే స్టీల్ గిన్నె మంచిదండి వేసుకొని. మీకు అదో సిల్వర్ దాంట్లో అంటే కొంచెం నాకు టేస్ట్ అంత అనిపించట్లేదు. స్టీల్ గిన్నెలో అయితే చాలా బాగుందండి నెయ్యి. స్టీల్ గిన్నెలో ట్రై చేయండి. లేదు స్టీల్ది లేదంటే ఇత్తడిదైనా పర్వాలేదు, ఇంకా మంచిది. స్టీల్ దాంట్లో అయితే బాగుంటుందని నేను చేస్తున్నాను. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందామండి. స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టుకోవాలండి. నెయ్యి మరగబెట్టిన ఎప్పుడూను హైలో పెట్టి మరగబెట్టకూడదు. అందుకే నేను 7 మినిట్స్ అని చెప్పాను. సిమ్లో అయితే మీకు తొందరగా మంచిగా మరుగుతుందండి. మీరు హైలో పెట్టి మరగబెడితే బాగా మాడిపోవడం గట్టా అవుతుందండి. మరి మీడియం అండి, మీడియంలో పెట్టుకుంటే ఓకే. కొంచెం మరిగేదాకా మీడియంలోని, కొంచెం మరిగాక సిమ్లో పెట్టుకుంటే సరిపోతుందండి. సిమ్లో మరిగితే ఏంటంటే టేస్ట్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది, మాడకుండా ఉంటుందండి. అది 7 మినిట్స్ పడుతుందండి మరగనందుకి. ఇది చూద్దాం మరిగాక. మరగబెడదామా మరి? చూడండి చూసారా మరుగుతుంది. మంచిగా మరిగితే కానీ బాగోదండి. నెయ్యి ఎప్పుడు టేస్ట్గా ఉండాలి అనుకుంటే సిమ్లో పెట్టి మరగబెట్టుకోవాలండి. అప్పుడే మీరు. చూసారా మరుగుతుంది. ఇంతేనండి. ఇది ఇలా ఇంతలాగా అంతా మరిగింది, కరిగింది అనేసరికి కొంచెం సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకుంటే అది అలా మరుగుతూ ఉంటుంది. సిమ్లో అయితే కొంచెం టేస్ట్ వస్తుందని నేను చెప్తున్నాను, అంతేగాని మీకు నచ్చితే ఐలోనైనా పెట్టుకోవచ్చు. మీకు టైం లేదు అనుకుంటే దగ్గరుండి ఐలో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలండి. అప్పుడు మీకు తెలుస్తుంది మీకు మాడిందా లేదా అని. మాడిపోతుందండి ఐలో అయితే. నెయ్యి చాలా తొందరగా మరిగిపోతుంది కాబట్టి చూసుకొని కేర్ఫుల్గా చేసుకోవాలండి. ఇది అందరికీ తెలిసిందే, కాకపోతే చిన్న చిట్కా అంతే. కొంచెం సిమ్లో అయితే కొంచెం టైం పడుతుంది కానీ టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. హైలో అయితే టైం పట్టదు కాబట్టి మనకు టైం ఉండకపోతే కంపల్సరీగా మీరు దగ్గరుండి ఇలా కలుపుకోవాలండి. చూసారా అయిపోయింది. ఈ కలర్ గోల్డెన్ కలర్ ఎప్పుడైతే నెయ్యి వస్తుందో అయిపోయింది. చూసారా గోల్డెన్ కలర్ వచ్చినప్పుడే స్టవ్ ఆపేయడమే. అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూడండి మీకు ఆ నురగ రావడం వల్ల మీకు ఆ కలర్ తెలియట్లేదు, కానీ ఇలా వచ్చింది అంటే ఆ గోల్డెన్ కలర్లో వచ్చిందంటే నెయ్యి మరిగిపోయిందండి. ఎప్పుడైనా ఆఫ్ చేసేసుకోవాలి. దీని తర్వాత ఉంచుకుంటే మాత్రం నల్లగా బ్లాక్గా అయిపోతుంది. ఇప్పుడైతే స్మెల్ బాగుంటుందండి, మంచిగా వస్తుంది. అయిపోయిందండి నెయ్యి వడకట్టేసుకోవడమే మనం.
వడకట్టేసుకొని ఏదైనా డబ్బాలో ఎక్కించేసుకోవడమేనండి. అందులో పోసుకుంటే అయిపోతుంది వడకట్టేసాక. చూసారా ఎంత బాగుందో. స్మెల్ అయితే చాలా బాగుందండి, చాలా బాగుంది, మంచిగా ఉంది, మన నెయ్యిలాగే బాగుంది. చూసారా చల్లారిపోయిందండి. చల్లారిన తర్వాత నేను వడకట్టుకున్నాను. చూసారా నెయ్యి అంతా నేను ఆ డబ్బాలో వేసుకుంటే ఇంత వచ్చిందండి. ఇంకా కొద్దిగా ఉంది అందులో, కొంచెం వేడిగా ఉంది, గోరెచ్చగా ఉంది. అయిపోయినట్టే, అయిపోయిందండి. అంటే జస్ట్ అయిపోయిందండి నెయ్యి. డన్. చల్లారిందండి, నేను చల్లారిన తర్వాత పెట్టుకున్నాను. ఇలా పెట్టేసుకోవడమే, అంతే రెడీ. ఆ కలర్ వస్తే కానీ నెయ్యి మంచి స్మెల్ వస్తుందండి, అంతే. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫుల్ వీడియో చూడండి. బాయ్ బాయ్, నమస్తే.